సంతోషం శ్రీహరి అన్న. నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో సార్ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతాల్లో నాలాలన్నీ కూడా స్టిల్ట్ నిండిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నారు స్పీకర్ సార్ పబ్లిక్ అంతా కూడా. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పడినటువంటి 15 నిమిషాలు వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైన పబ్లిక్ అంతా కూడా. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండ్ హైడ్రా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డీసెల్టింగ్ అంతా కూడా 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి మా ఖైరతాబాద్ జోన్కి అని చెప్పడం జరిగింది. ఇంకా వర్క్స్ స్టార్ట్ కాలేదు. తమ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వర్క్స్ స్పీడప్ చేసి ఈ సమ్మర్లో ఆ నాలాస్ అన్ని కూడా డీసెల్టింగ్ కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో 60-70% సమస్య తగ్గుతుందని చెప్పి తమ ద్వారా మంత్రులకి గుర్తు చేస్తూ పనులు స్పీడప్ చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్. సంతోషం శ్రీహరి అన్న. నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు, మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తుంది అర్థమైతే రెండోసారి రెండోది సార్, నేను శ్రీధరన్న కూడా చెప్పినా మీకు కూడా చెప్పింది సార్. సరే ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా. అన్న మళ్ళా పాత విషయాలకే పోతుండు, ఇంప్లీట్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉండే అధ్యక్ష. 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎవరు ఇంప్లీట్ అయినా జరగదు. జయలలిత గారు 69% అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే. కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేను ఏమంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకు ఎంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి. అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి. తీసే శ్రీధరన్న అన్న సార్, ఇప్పుడు తీసేసినా మేమే వచ్చినాం, తీసినా మేమే వచ్చినాం. కాబట్టి అదే తీస్తే కూడా మేమే వచ్చినాం సార్. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లల్లా. నేనేమంటున్నా, నువ్వు మంత్రి అవుతావా లేకపోతే నువ్వు కొట్లాడుతావా? 2 సంవత్సరాల 4 నెలలు నా 2 మంత్రి పదవులు ఉంటే మా వాళ్ళు వాళ్ళ గౌరవం పెంచుకుంటుంటే ప్రజలకు మేలు జరుగుతుండే అనేది నేను కోరేది అధ్యక్ష. ఇవేమో మీ చేతుల పనులన్నా, అదేమో మన చేతిలో లేని పని. బీసీసీల ప్లాన్ మన చేతుల పని.